ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో టీడీపీకి బిగ్ షాక్. టీడీపీ నాయకుడు ఏపీ ఎంఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదపురం సూరి అనుచరుడు తుంపర్తి పరమేష్, మాజీ ఎమ్మెల్యే కనుముక్కల సానే చెన్నారెడ్డి గారి కుమార్తె రాప్తాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సానే ఉమారాణి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఏపీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో సొంత గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటానండి. ఎందుకంటే ఇంత మహోన్నతమైనటువంటి భారతదేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అజరామ నిరాజనమై ఉన్నటువంటి సందర్భంలో అందులో నాకు అవకాశం కల్పించి రావడము నేను బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నా. కాబట్టి శక్తి వంచన లేకుండా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్దలు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్న ఈ అఖండ భారతదేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేందులో భాగంగా వృతాభక్తిగా నా వంతు పాత్రని పోషించి కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ కోసం నేను పాటుపడతానని చెప్పిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. అలాగే మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దారుణమైన సంఘటనకి చింతిస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. అలాగే భారతదేశ సంరక్షణ శత్రు దుర్భేద్యమైనటువంటి పరిస్థితులు ఉన్న సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఉనికిని మనం కాపాడుకుంటూ శత్రువుల్ని ఓడించి పాకిస్తాన్ సరైన బుద్ధి చెప్పాలని చెప్పని గౌరవ ప్రధానమంత్రి గారికి కోరుకుంటూ అన్ని విధాలుగా భారతదేశ సంరక్షణ సార్వభౌమత్వ సంరక్షణలో సంపూర్ణమైనటువంటి మద్దతు మాది ఎల్లప్పుడూ మీతో పాటు ఉంటుందని చెప్పని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే స్థానికంగా వస్తే ఇక్కడ సున్నితమైనటువంటి విషయము, ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి విషయము ఆర్డీటీ అనేటువంటి ఎఫ్ఆర్సీ రెన్యువల్ విషయంలో కేంద్ర వైఖరిని కూడా మేము నిరసిస్తూ ఉన్నాము. ఇవాళ విన్నపిస్తూ ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, కూటమి ప్రభుత్వానికి కూడా దయచేసి ఆర్డీటీని కాపాడండి, ప్రజల మన్నలు పొందండి, చేసే అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి యు ఆర్ ద రైట్ పర్సన్, మీరే చేయాలా. ఢిల్లీలో మీకు వ్యక్తిగతంగా మీ పనులు ఉన్నప్పుడు రాత్రింబౌళ్ళు పడిగాపులు కాసి ఢిల్లీలో ఉండి మీ పనులు చేసుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఇంతమంది ఇన్ని వేల లక్షల కుటుంబాలకి ఉపయోగపడుతున్నటువంటి ఆర్టీటీ విషయంలో మీరు ఎందుకు తాస్కారం చేస్తారన్న విషయం అడుగుతా ఉన్నా. ప్రతిదీ మత కోణంలో ఆలోచించకూడదు, మానవత్వంతో ఆలోచించి ఆర్టీటీని సంరక్షించాలని చెప్పని ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి మంత్రి గారు కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు అలా చేయని పక్షంలో కూడా మా స్టాండ్ ఏమో మేము కాంగ్రెస్ పార్టీ తరఫున నివేదిస్తాం. మీకు కూడాను ఇవాళ ఇప్పుడు కేవలం మీకు విన్నపం మాత్రమే, మీరు విన్నపాలు చేసినా వినలేదు అని చెప్పంటే ఉద్యమాలు చేసైనా పోరాటం చేసైనా సాధించుకుంటాము. ఒకవేళ ఉద్యమాలు చేసినా కూడా మీరు చలనం లేకుండా ఆర్టీటీ విషయంలో చొరవ చూపించుకోలేకపోతే ప్రత్యక్షంగా కూడా మేము ప్రభుత్వం యుద్ధం ప్రాక్టీస్ అయినా సరే ఆర్టీటీని కాపాడుకునే దిశగా మేమంతా కూడా అఖిల మన రాష్ట్ర కాంగ్రెస్ దృష్టి కూడా మేడం గారి దృష్టి కూడా తీసుకుపోయిన విషయాన్ని మరొకసారి వాళ్ళు కూడా చెప్పి ఈ విషయం మీద కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకుని వచ్చే విధంగా ఆర్టీటీని కాపాడే విధంగా మేమందరూ కూడా ఆర్టీటీ వెంట ఉంటామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తున్నాము. దయచేసి అంత దూరం తీసుకురాకుండా అతి సున్నితమైన విషయం ఇవాళ అనంతపురం జిల్లాలో ఒకప్పుడు 1965 దశకంలో ఆర్టీటీ అడుగుపెట్టినప్పుడు అనంతపురం జిల్లాలో అంత కరువు ప్రాంతం ఉన్నటువంటి రాజస్థాన్ కంటే దారుణమైన పరిస్థితి అనంతపురంలో విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం అయితేనేమి, ప్రజల జీవన పరిణామాలు అయితేనేమి పెంపొందించినటువంటి సంస్థ ఆర్టీటీ. ఇవాళ వైద్యం కావాలని చెప్పంటే అనంతపురం అంతటికీ కూడా ఆక్సిజన్ లాంటిది ఆర్టీటీ. అటువంటి సంస్థని దయచేసి ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని కాపాడండి. లేదు అని చెప్పంటే కూడా మేము మా కార్యాచరణ ప్రకటిస్తాము, ప్రభుత్వం యుద్ధాన్ని కూడా ప్రకటించే కూడా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని ఆర్టీటీకి న్యాయం చేయండి, పేద ప్రజలకు అండగా నిలబడాలని చెప్పని సందర్భంగా కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్.